వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో విచారణ కోసం ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులలో విచారణలు ఆశించినంత వేగంగా జరగడం లేవు. ఫలితంగా ఈ న్యాయస్థానాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం ఫోక్సో 2012 కింద 2022లో నమోదైన మొత్తం 2,68,038 కేసులకు గాను 2,39,188 కేసులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. పెండెన్సీ రేటు 89.2%గా ఉన్నది. మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల కొరత వంటి సమస్యలు సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన కోర్టులకు భారంగా మారాయి. దీంతో ఇది న్యాయం ఆలస్యం కావడానికి కారణమవుతున్నది. ప్రత్యేకించి లైంగిక దాడుల్లో బాధితులుగా ఉన్న మైనర్లు దీనితో తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో కేంద్ర ప్రయోజిత పథకంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కోర్టులు 2,99,624 కేసుల్లో తీర్పులను వెలువచ్చాయి. 2,04,122 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సదరు డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విషయంలో ప్రభుత్వానికి చెందిన విభాగాల మధ్య గణాంకాల వెల్లడిలో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి కోర్టులు మొత్తం 747 ఉన్నాయని, ఇందులో పోక్సో 2012 కింద నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేకించి ఏర్పాటైనవి 406 అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డాష్ బోర్డు చెబుతున్నది. అయితే కేంద్రం చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. 2024 అక్టోబర్ నాటికి భారత్లో 863 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని గతేడాది పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడించడం గమనార్హం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు 5 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన ప్రత్యేక కేసులలో సత్వర విచారణ కోసం 2015 నుంచి 2020 మధ్య 1800 FTCSల ఏర్పాటు కోసం 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. దీంతో 2019లో కేంద్రం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ స్కీమ్ ను ప్రారంభించింది. ఇందుకు క్రిమినల్ లాలో సవరణలు తీసుకొచ్చింది. అలాగే 100కు పైగా పోక్సో కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ఈ పథకం తప్పనిసరి చేసింది. 2019లో 100కు పైగా పోక్సో కేసులు దాటిన జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా మొత్తం 389గా ఉన్నది. కేంద్రం 2023లో ఈ పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించింది. 2023-26 మధ్య ఒక్క కోర్టుకు ఏడాది వ్యయం 75 లక్షలుగా అంచనా. కోర్టు ఖర్చులకు సంబంధించినదే కావటం గమనార్హం. 2022లో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అధ్యయనం ప్రకారం ఒక్క పోక్సో కేసులో తుది తీర్పునకు FTCSలకు 509.78 రోజులు పట్టింది. సాధ్యమైనంత వరకు ఏడాదిలోపే తీర్పు వెలువచ్చాలన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 35ను ఇది ఉల్లంఘించడం గమనార్హం. 2023లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకించి లైంగిక దాడి, పోక్సో కేసులకు తీర్పునకు సంబంధించి ఒక జ్యుడిషియల్ అధికారి, 7 సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ తప్పనిసరి. కానీ జిల్లా మరియు సెషన్స్ కోర్టులలో జ్యుడిషియల్ అధికారులకు FTCSల అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ పరిశోధక విద్యార్థి ప్రియంవద శివాజీ తెలిపారు. జిల్లా మరియు సెషన్స్ కోర్టులలో జ్యుడిషియల్ ఖాళీలు ఉండటంతో ఈ సమస్య తీవ్రమవుతున్నది. 2024 నాటికి ఈ ఖాళీల సంఖ్య 20.4%గా ఉన్నది. సొంత మౌలిక సదుపాయాల కల్పన కోసం FTCSల నిధులు కూడా అందటం లేదు. దీంతో ఇవి ప్రస్తుతం ఉన్న కోర్టు సదుపాయాలనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 2019లోని స్టడీ ప్రకారం 59% కోర్టు సముదాయాలకే ప్రథమ చికిత్స కిట్ ఉన్నది. 60% కోర్టులకు పూర్తి టాయిలెట్ వ్యవస్థ లేదు. స్టేట్ జ్యుడిషియల్ రిపోర్టు ప్రకారం భారత్లోని 83.1% జిల్లా కోర్టులు వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్ ను కలిగి లేవు. ఇక పోక్సో కోర్టులకు బాధితుల కోసం గదులు లేవు. దీంతో అత్యంత సున్నితమైన ఈ కేసులలో బాధితులు బయట వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని మజ్లిస్ లా కోఆర్డినేటర్ నటాషా తెలిపారు. విధానపరమైన అలసత్వం, పేపర్ వర్క్ కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, FSL నివేదికలలో ఆలస్యం, సాక్షులు రాకపోవడం వంటివి కూడా ఈ కోర్టుల పనితీరుపై ప్రభావం పడి కేసుల పెండింగ్ కు దారి తీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.